అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడే కొద్దీ తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధికార డీఎంకే స్మూత్ గా తన పనులు తాను చేసుకుపోతుంది. కానీ విపక్ష పార్టీలు మాత్రం కింద మీద పడుతున్నాయి. కొత్త ప్రత్యర్థి జోసెఫ్ విజయ్ కు పొత్తులు పెట్టుకోవడానికి పార్టీలు దొరకడం లేదు. ఒంటరి పోటీ అంటున్నారు ఆయన. ఆయనకు మద్దతిచ్చే వర్గాలు కూడా ఇంకా ఆయనతో కలిసి నడిచేందుకు ధైర్యం చూపించలేకపోతున్నాయి. మరోవైపు రాష్ట్రం మొత్తం కూడా బలమైన క్యాడర్ ఉన్న అన్నా డిఎంకే రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతూ ఉన్నాయి. అన్నా డిఎంకేలో మళ్లీ చేరి రాజకీయాలు చేయాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారు. జయలలిత జైలుకు వెళ్తున్నప్పుడు ఆమె చాయిస్ గా పన్నీర్ సెల్వం ఉండేవారు. అయితే జయలలిత ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, జయలలిత చనిపోయాక ఆ స్థానాన్ని పళనిస్వామి తీసుకున్నారు ప్రెసిడెంట్. అయితే దీంతో పన్నీర్ పళనిస్వామి వర్గాల మధ్య తేడాలు వచ్చాయి. బీజేపీ హైకమాండ్ ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసి ఇద్దరితో ప్రభుత్వాన్ని నడిపించారు. ఎన్నికల్లో ఓడిపోయాక ఇక ఇద్దరికి పట్టపగ్గాలు లేవు. చివరికి పళనిస్వామిది పైచేయింది. పన్నీర్ సెల్వం నుంచి ఆయన్ని పార్టీ నుంచి గెంటేశారు పన్నీర్ సెల్వం. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆయనతో పాటు శశికళ కూడా పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్నా డిఎంకేకు చెందిన అన్ని వర్గాలు కలిస్తే విజయం ఖాయమనంటున్నారు వాళ్ళు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే జైలు శిక్ష పూర్తి చేసుకుని వచ్చిన శశికళ రాజకీయాల్లో మళ్లీ తనదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. కానీ అన్నా డిఎంకేలోకి అడుగుపెట్టలేకపోతున్నారు. గత నెలలో తాను అన్నా డిఎంకేను గెలిపించేందుకు ప్రయత్నిస్తానని ప్రకటించారు. అన్నా డిఎంకేలో తనదైన ముద్ర వేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. శశికళకు బీజేపీ మద్దతుందని, ఆమెను అన్నా డిఎంకేలోకి చేర్చుకోవాలన్న ఒత్తిడి ఆ పార్టీ చేస్తుందన్న ప్రచారం తమిళనాడు జరుగుతోంది. 2024 లోక్సభ ఓటమి తర్వాత అందరం కలిసి పనిచేయాల్సిన సమయమని అన్నా డిఎంకే కార్యకర్తలకు లేఖ రాశారు. డిఎంకేని అయితే అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనుకున్నారు. రాజకీయ క్షేత్రంలో లేకుండా చేయాలని ఎంజీఆర్, జయలలిత కోరుకున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేలా చేశామన్నారు. అయితే భవిష్యత్తులో ఈ తప్పు పునరావృతం కాకూడదు అని చెప్పారు. అయితే అందుకే పార్టీ నేతలంతా కూడా ఏకం కావాలని ఎంతో కాలంగా పిలుపునిస్తున్నామని పేర్కొంటూ ఈ విషయంలో ముఖ్యంగా తనకు ఎలాంటి స్వార్థం లేదని చెప్పారు. తమిళ ప్రజల సంక్షేమం కోసం అన్నా డిఎంకే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కళగంను స్థాపించి వరుస విజయాలు సాధించి 10 సంవత్సరాలకు పైగా ఈ తమిళ గడ్డపై ప్రజల కోసం గొప్ప పాలన అందించిన వారు ఎంజీ రామచంద్రన్ అన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీఆర్ విధి విధానాలు, అణిగిమణిగి ఉండే లక్షణాలు తననెంతగానో ఇన్స్పైర్ చేశాయి, ఆ పాఠాలు నేర్పించాయి, ఇవన్నీ కూడా ఎంతగానో అని చెప్పారు. అందరిలో కూడా ఒకరిగా సోదరిగా కలిసిపోయి అందరిలో పార్టీ కోసమే తాను కూడా పనిచేసేందుకు ఇష్టపడుతున్నా అని చెప్పారు శశికళ.